Hi, hello, welcome back to our channel. Today we discussed about factorization, 8th class maths, chapter 14, కారణాంక విభజన. ఈ కామెంట్లు అడిగారు కారణాంక విభజన గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సహజ సంఖ్యల కారణాంకాలు. సహజ సంఖ్యల కారణాంకాలు అంటే ఇక్కడ 30ని ఎగ్జాంపుల్గా తీసుకొని 30 = 2 × 15గా రాసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోట్స్లో చేశాను పేపర్లో. 13 అనే సహజ సంఖ్య తీసుకునేసి 15 వీటికి కారణాంకాలు మన టేబుల్స్ నేర్చుకున్నాం కదా, 15 2 30. కానీ ఇక్కడ రివర్స్ అనమాట, 30కి మనము కారణాంకాలు చేయడం అనమాట. 30 = 10 × 3. 13 15 2 కూడా రాసుకుంటాము. 15ని మళ్ళీ 5 × 3గా రాసుకుంటాం. చూడండి, అలా రాస్తాను. ఎంత వీలైతే అంత కారణాంక విభజన చేయాలి. 10ని కూడా 5 2 10గా రాసుకోవచ్చు. ఇలా 30 6 × 5గా రాసుకున్నాం కదా, దాన్ని 6ని మళ్ళీ 3 × 2గా రాసుకోవచ్చు. ఇలా రాసినా అంత సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి కారణాంకాలు ఏమేమి అవుతాయి అంటే ఇక్కడ 30కి 1 2 3 5 6 10 15 మరియు 30లు 30 యొక్క కారణాంకాలు అవుతాయి. ఒక సంఖ్యను దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు అది ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో ఉంది అంటాము. ఇప్పుడు 30ని ప్రధాన కారణాంక లబ్ధ రూపంలోనే రాసాము ఇందాక. చూడండి, 30 = 2 × 3 × 5. 70 యొక్క ప్రధాన కారణాంక లబ్ధ రూపం 2 × 5 × 7. ఇది ఎలా వచ్చిందంటే కింద ఎగ్జాంపుల్గా ప్రాబ్లం చేసి చూపించాను చూడండి. 70 = 10 × 7. 10ని మళ్ళీ ఏమిగా రాసాము, 2 × 5గా రాసుకున్నాము. అదే 14 5 కూడా 17నే. 14ని మళ్ళీ 2 × 7గా రాసాము. ఇలా కారణాంక విభజన మనం ఈ విధంగా చేయాలి. ఎంత వీలైతే అంతగా లాస్ట్ వరకు చేయాలి. 2 × 1 7 × 1 5 × 1 కూడా రాయొచ్చు, కానీ 1 అనేది కామన్ కాబట్టి అన్నిటికీ రాయము. 90 చూడండి, 10 × 9. 10ని 5 2 రాస్తాము, 3 3 రాస్తాము. 9ని 3 3 రాస్తాము. 10 అనేది ఈవెన్ నెంబరు, 9 అనేది బేస్ నెంబరు. నెక్స్ట్ 18 5 కూడా 19నే కాబట్టి 18 ఏమని రాసాము, 9 2 రాసాము. మళ్ళీ 9ని 3 3గా రాసుకొనేసి 3 × 3 2 × 5గా రాసాము. ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన వాటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇదే విధంగా నెక్స్ట్ బీజీయ సమాసాల్లో బీజీయ పదాలు వాటి కారణాంకాల లబ్ధంతో మనం 7th క్లాస్లో నేర్చుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీజీయ సమాసాల కారణాంక విభజన. ఇది ఇక్కడ బీజీయ సమాసాలలో అంటే మనకి ఏముంటాయంటే బీజీయ పదాలు వాటి కారణాంకాల లబ్ధంతో ఎలా ఏర్పడతాయని మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ జస్ట్ రివిజన్ కింద తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక బీజీయ సమాసం తీసుకున్నాం. చూడండి, బీజీయ సమాసం ఏమని తీసుకున్నాము, ఇక్కడ 5xy + 3y 3x అని తీసుకున్నాము. ఇది వీటిలో పదాలని సపరేట్ చేసి రాసుకున్నాము. 5xy అనే పదము 5, x మరియు y అను కారణాంకాల్చి ఏర్పడను. 5xy అంటే 5 × x × yగా రాసుకుంటాము. 5, x మరియు yలను 5x యొక్క ప్రధాన కారణాంకాలుగా చెప్తాము. నెక్స్ట్ అదేవిధంగా 3x తీసుకుందాం. ఇక్కడ ఇవి ఎందుకు మనం వీటిని బీజీయ సమాసాల్లో ప్రధాన కారణాంకాలు బదులు అవిభాజ్య కారణాంకాలు అని అంటాము. అవిభాజ్య కారణాంకాలు అంటే నెక్స్ట్ మనము XYని నెక్స్ట్గా వేరే కారణాంకాలుగా విభజించలేము కాబట్టి వాటిని అవిభాజ్య కారణాంకాలు అంటాము. ఇక్కడ చూడండి, నోట్ తీసుకోండి. 5 × xy అనేది 5x యొక్క అవిభాజ్య కారణాంక రూపం కాదు. ఎందుకంటే XY కారణాంకాలు మరలా x మరియు y లబ్ధంగా వ్యక్తపరుస్తాము. మనము కారణాంకాలుగా విభజిస్తే వాటిని అవిభాజ్య కారణాంకాలుగా చెప్తాము, లేకుంటే కాదు అని. ఈ 5 × xy అనేది XY అనేది అవిభాజ్య రూపం కాదంట. ఎందుకంటే మనం XYని x × yగా మళ్ళీ రాస్తాము కాబట్టి. 5x యొక్క కారణాంకము ఈ 1 × 5 × x × y. ఇక్కడ ఈ మనం సహజ సంఖ్యల్లో కూడా 1ని మనం ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఇక్కడ బీజీయ పదాలన్నింటిలో కూడా 1 కూడా కారణాంకం అవుతుంది. సహజ సంఖ్యల వలె ప్రత్యేకంగా అవసరం లేని సందర్భాల్లో 1ని ఏదైనా బీజీయ పదాన్ని కారణాంకంగా చూపించవచ్చు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే 1ని చూపిస్తాం, కానీ అన్ని సందర్భాల్లో చూపించాము. ఇప్పుడు 30 = 30 × 1 అలా చెప్పాం కదా, అలా 10 × 100 × 1 ఇది ఇక్కడ 101 ఉండాలి.
101 ఈ ప్రాబ్లమ్స్కి మనం ప్రత్యేకంగా చూపిస్తాము. 31 × 1 అలా వాటికి మాత్రమే 1 స్పెసిఫిక్గా చూపిస్తామన్నమాట. అన్నిట్లో కారణాంకం 1 ఉంటుంది, కానీ మనము అన్నిటికీ స్పెసిఫిక్గా చూపము, కొన్నింటికి మాత్రమే చూపిస్తాము. ఇది పేజ్ నెంబర్ 3. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది కారణాంక విభజనలో. 3x × x + 2ని చూడండి. 3 × x × x + 2గా రాస్తాం. ఇక్కడ 3x x + 2లు 3x x + 2 యొక్క అవిభాజ్య కారణాంకాలు అవుతాయి అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చిన్న ఒక ఎగ్జాంపుల్ 10 × x × x + 2y + 3. ఈ 10ని 2 × 5గా రాసుకున్నాము. x అలాగే రాసుకున్నాము. x + 2 y + 3. వీటిని ఏమి మనం విభజించలేము అనమాట. అందుకని వాటిలోనే పెట్టేస్తాము. ఏవైతే విభజన జరగాలని ఉంటాయో వాటిని మాత్రమే మనం విభజన చేస్తాము. 10ని విభజన చేస్తాం కదా, అలా. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కారణాంక విభజన ఎలా అనేది నేను వాటి యొక్క సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.